శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నీకైనా సామ్రాజ్యాన్ని సృష్టించబోతున్నాను. అనవసరమైన ఆలోచనలు మారి నీ బాబాపై నమ్మకం ఉంచు. తప్పకుండా నీ జీవితాన్ని మారుస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈ సందేశంలో ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, బాబాగారు ఎన్నో సందేశాలు మనకు పంపుతూ ఉంటారు. ధైర్యంగా ఉండమని చెబుతూ ఉంటారు. మీ జీవితాన్ని నేను మారుస్తానమ్మా, ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు అని ఎన్నో సందేశాలు పంపుతూ ఉంటారు. కానీ మనం ఆ సందేశం విన్నంతసేపు కూడా ఎంతో ధైర్యంగా ఉంటాం. బాబాగారు మనతోనే ఉన్నారన్నటువంటి నమ్మకంతో ఉంటాం. కానీ కొద్దిసేపు అయిన తరువాత అవన్నీ ఎట్లా వెళ్ళిపోతాయో మళ్ళీ పక్కవారి మాటలే వింటూ ఉంటాం. నేను ఆ పనిలో విజయం సాధించలేనేమో, బాబా నాతో ఉండరేమో అనేటువంటి ఆ ఆలోచనకి మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తూ ఉంటాం. అలా ఎప్పుడూ కూడా రాకూడదండి. మన మనసులో నుంచి ఆ భయాన్ని తొలగించడానికి, మనలో ఉన్న నమ్మకాన్ని పెంచడానికి బాబాగారు ప్రతిరోజు కూడా ఒక సందేశాన్ని మనకు పంపుతూ ఉంటారు. ఎవరో ఒకరి ద్వారా నేను నీతోనే ఉన్నానమ్మా అని చెప్తూనే ఉంటారు. మనం గమనించాలంతే. మన చుట్టూనే ఉంటారు బాబాగారు. మనం ఎక్కడో వెతకాల్సిన అవసరం అయితే లేదండి. మన చుట్టూనే ఉంటారు. ఎవరైతే బాబాగారే దిక్కనుకుంటూ ఉంటారో, ఎవరైతే బాబాగారు నా వెంటే ఉన్నారని గట్టిగా నమ్ముతూ ఉంటారో, వారి చుట్టూనే బాబాగారు తిరుగుతూనే ఉంటారండి, ఒక రక్షణ కవచంలా. మనం భక్తులుగా ఆలోచిస్తే బాబాగారి మీద ఏదో ఒక సందేహం రావచ్చండి. కానీ ఎవరైతే తన బిడ్డలుగా ఆలోచిస్తారో వాళ్ళకి ఎలాంటి సందేహం రాదు. ఎందుకంటే వారికి తెలుసు, మనం ఎలా ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, మన మంచి దారిలో నడిచినా సరే, ఆఖరికి చెడు దారిలో నడిచినా సరే, తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా బిడ్డల్ని వదలరండి. చెడు మార్గంలో నడిచే వాళ్ళని దండించి మరీ మంచి మార్గంలోకి తెచ్చుకుంటారే తప్ప బిడ్డలను అలా వదిలేసి వెళ్ళిపోరు. అదేవిధంగా బాబాగారు నాతో ఉంటారు అని చాలా గట్టిగా విశ్వసిస్తారు. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే ఆ తండ్రికి బిడ్డలుగా మనల్ని మనం భావిస్తామో ఆ రోజు నుంచి బాబాగారి పైన నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోరు. బాబాగారు మీరు ఏ సందేశమైనా వినండి, ఎప్పుడూ కూడా నా భక్తులు అని చెప్పేసి ఎప్పుడు అనరు, నా బిడ్డలు అంటారు. ఆ తండ్రి ప్రతి ఒక్క భక్తుల్ని కూడా బిడ్డగానే స్వీకరిస్తారు. అలా అనుకుంటారు కాబట్టే ఎల్లవేళలా తన బిడ్డలకు కాపలాగా ఉంటారు. అది రాత్రి కాదు, పగలు కాదు, వర్షం కాదు, ఎండ కాదు, ఎల్లవేళలా తన బిడ్డలను రక్షించుకుంటూనే ఉంటారు. చెడు మార్గంలో వెళ్తుంటే కొంచెము కష్టపెట్టైనా సరే, కొన్ని సమస్యలను ఆయన సృష్టించైనా సరే, దానికి అడ్డంకులు ఏర్పరిచైనా సరే, తన బిడ్డలను మంచి మార్గంలో నడిపించుకొని వారికి ఉన్న కర్మదోషాలన్నీ కూడా తొలగిస్తారు. అంత గొప్ప తండ్రి ఆయన. ఆ తండ్రి ఈరోజు ఈ సందేశంలో తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నీకైన సామ్రాజ్యాన్ని నేను సృష్టించబోతున్నాను. అనవసరమైన ఆలోచనలు నువ్వు చెయ్యకు. నీ జీవితం నువ్వనుకున్నట్లు ఎలాంటి లోటు లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు. చాలా చక్కగా ఉందమ్మా. నువ్వు ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలను తలుచుకొని నీ జీవితం అంతా అలానే ఉంటుందని భ్రమపడుతున్నావంతే. నీ భవిష్యత్తును నేను చాలా చక్కగా రాశాను తల్లి. ఆ భవిష్యత్తును ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ. ధైర్యంగా ఉండు. ఈరోజు నీ బాబా చెప్పబోయే ఈ సందేశాన్ని పూర్తిగా విను. నీలో కోల్పోయిన ధైర్యాన్ని మళ్ళీ పొందుతావు. నీ బాబా నీ వెంటే ఉన్నాడని దృఢంగా నమ్ముతావమ్మా. చూడు తల్లి, ఈరోజు నీ సాయి నీకు ఇస్తున్న ఈ గురువాక్కు అందుకో బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. చూడు తల్లి, దీనిని చూసిన వెంటనే విను. ఎందుకంటే ఈరోజు నిన్ను ఎంపిక చేసుకున్నాను. ఈ సాయి వరం అందుకో బిడ్డ. చూడమ్మా, నువ్వు గెలవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. విజయం నీకు రాకపోయినా కానీ నా బాబా నాకు విజయం వచ్చేలా చేస్తారని మనోధైర్యంతో ఉన్నావు. నువ్వు ఎప్పుడూ అలానే ధైర్యంగా ఉండు బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. ఒకవేళ నీ ప్రయత్నాన్ని ఆపితే
మరలా మొదటి నుంచి చేయాలని ఆలోచిస్తున్నావు కదా. ఒకవేళ మరొకసారి ప్రయత్నిస్తే విజయం వస్తుందా, లేదా ఇంతకు ముందులాగానే నిరాశే మిగులుతుందా అనే అనుమానంలో కూడా ఉన్నావు. ఇదే కదా తల్లి, నీ మనసులో మెదులుతున్న ఆలోచనలు ఇవే కదా. అసలు జరుగుతుందా లేదా అన్న సందేహంలో ఉన్నావు కదమ్మా. చూడు తల్లి, ఆ భయమే నిన్ను జీవితాంతం బాధ పెడుతున్నది. నీ మనసు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. నిజమేనా? నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వు తండ్రి అని కోరావు కదా. తల్లి, ఒక విషయం చెప్పనా నీకు? నీకు నువ్వుగా వచ్చి నన్ను పూజిస్తున్నాననుకుంటున్నావు కదమ్మా, కానీ అది నిజం కాదు. అవును తల్లి, నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను కాబట్టి నువ్వు నన్ను చూడగలుగుతున్నావు, నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు, ప్రస్తుతం నా సందేశాలు వినగలుగుతున్నావు. ఇదిగో ఈరోజు కూడా, ఇప్పుడు కూడా నీకు నా వరాన్ని ఇవ్వడానికే వచ్చాను. తల్లి, నీ కష్టం ప్రయత్నం ఏవీ కూడా వృధా కావు తల్లి. నీ నమ్మకము, నీ చెయ్యి ఎప్పుడూ కూడా నేను వదలను. నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానమ్మా. ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలనేవి వస్తూ ఉంటాయి తల్లి. అవి ఎలా అయితే వస్తాయో అలానే పోతూ ఉంటాయి. అంత మాత్రానికే కష్టాలను చూసి భయపడతావా? జీవితమంతా కష్టాలే అనుకుని బాధపడతావా చెప్పు. చూడమ్మా, నీ పనులన్నీ జరగకపోవడానికి, నీ కోరికలు నెరవేరకపోవడానికి ఒక కారణం ఉంది. అదేంటో తెలుసుకో. చూడు బిడ్డ, నువ్వు తెలిసో తెలియకో చేసిన తప్పులు, దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు. ఇవన్నీ మీకెలా తెలుసు బాబా అని అనుకుంటున్నావా? ఎంత అమాయకంగా అడుగుతున్నావు తల్లి. ఈ సర్వ జగత్తును నడిపించేది నేనే కదా, నాకు తెలియని విషయం ఉంటుందా? అవును తల్లి, అందుకే నీ తప్పులకు పరిష్కారాలు చెప్పడానికే నేను వచ్చాను. నీ సమస్యలు నువ్వు చెప్పకపోయినా సరే నాకు తెలుస్తాయి. ఇది విధిరాత బిడ్డ, ఎవరు తలుచుకున్నా దీనిని మార్చలేరు. కానీ తల్లి, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? నువ్వు నా బిడ్డవి కావడంతో నీ కష్ట సమయం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే నీ కష్టాలను నేను భరించబోతున్నాను. అవి నువ్వు తెలియక చేసిన తప్పులు కాబట్టి నేను నిన్ను క్షమించానమ్మా. బిడ్డ, ఎవరి మనసులో అయితే ప్రేమ, అభిమానం నిండి ఉంటుందో ఆ మనసులోనే దుఃఖం, బాధ కూడా చేరుతుంది. నేను ఈ మాటలు ఎవరి గురించి అంటున్నానో అర్థమైంది కదా. నువ్వే తల్లి, నీ గురించే ఈ తండ్రి ఈ మాటలు చెబుతున్నారు. నీ మనసు నిండా ప్రేమ, అభిమానంతో నిండిపోయి ఉంటుంది. ఒకరి ముందు చేయి చాచడం నీకు నచ్చదు కదా తల్లి. కానీ నా దగ్గరకు వచ్చి బాబా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని ఒక తండ్రిలా నన్ను భావిస్తావు. ఆ సమయంలో నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా. చాలా ముచ్చటేస్తుంది తల్లి. నా బిడ్డగా నిన్ను నేను సొంతం చేసుకున్నాను. నువ్వు ఇష్టపడే, నువ్వు ఎంతో నచ్చేటువంటి ఒక విషయం నీకు చెప్పనా? ఇక నువ్వు దేనికోసము వెతకనవసరం లేదు. ఎవరినీ కూడా సాయం చేయమని అడగనవసరమూ లేదు. ఎందుకంటే బిడ్డ, నీకు కావలసినవన్నీ స్వయంగా నేనే నీ చేతిలో పెడతాను. నిన్ను ఒక గొప్ప స్థాయిలో నిలబెడతానమ్మా. నువ్వు కొంతమంది ముందు గర్వంగా నిలబడాలని అనుకుంటూ ఉన్నావు కదా. నిన్ను చాలామంది హేళన చేశారు. నీ ముందు నిన్ను పొగుడుతున్న వెనకాల చాలా ఎగతాళిగా మాట్లాడారు కదా తల్లి. ఆ విషయాలు కూడా నీకు తెలిసాయి. కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నావు నువ్వు. బాబా, వారి ముందు నన్ను నిలబెట్టు, వారి ముందు గర్వంగా నేను తల ఎత్తుకొని తిరగాలి తండ్రి అని ఎన్నోసార్లు నా దగ్గర మొరుపెట్టుకున్నావు. బిడ్డ,
నీ కోరిక నెరవేరబోతోంది. నిన్ను ఎవరైతే హేళన చేశారో వారి ముందు నిన్ను గర్వంగా నిలబెట్టడం కాదు, కనీసం నిన్ను చూడటానికి కూడా వారు భయపడేలా నిలబెడతాను. అంత ఎత్తున నిన్ను తీసుకుపోయి నిలబెడతాను తల్లి. నువ్వు దేని గురించి దిగులు చెందకు. ఆ రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి. నీ కష్టాలకు ముగింపు పలకబోతున్నానమ్మా. ఇక నీ ఎదుగుదల ఆపడం ఎవ్వరి తరం కాదు. నేను నీకు చెప్పినట్టుగానే నీకైన సామ్రాజ్యాన్ని నేను సృష్టిస్తాను. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీ కళ్ళలో సంతోషం చూసిన రోజే నేను సంతోషిస్తాను. ఇవన్నీ కూడా అతి త్వరలోనే నీకు దక్కబోతున్నాయి బిడ్డ. ఇక నీ ఎదుగుదల ఎలా ఉంటుందంటే తల్లి, ఆకాశంలో మెరిసే నక్షత్రంలా మెరుస్తూ ఉంటుంది. చెప్పాను కదా, నిన్ను ఎవరైతే హేళన చేశారో, తక్కువగా చూశారో, కనీసం వారు నీ ముందు నిలబడటానికి కూడా సిగ్గుపడే విధంగా నువ్వు ఎదుగుతావు తల్లి. ఆ విధంగా నిన్ను తయారు చేస్తాను. చూడమ్మా, నువ్వు ఆనందంగా ఉంటేనే నీ సాయికి కూడా ఆనందం. కాబట్టి ఎప్పుడూ సంతోషంగా ఉంటానని నాకు మాట ఇవ్వు. నువ్వు నన్ను అడిగిన ప్రశాంతమైన జీవితం నీకు ఇస్తాను తల్లి. నీకు కావలసినవన్నీ నీకు అందిస్తాను. ఇకపై నువ్వు చేయాల్సింది ఏంటంటే తల్లి, అంతా నా బాబా చూసుకుంటారని ధైర్యంగా ఉండటమే. ఈ ఒక్క పని చెయ్యి చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. నీ సాయి నీకు తోడుండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండాలి. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డ. ఇకపై సంతోషంగా ఉండు. నువ్వు కోరుకున్న జీవితం అతి త్వరలోనే నీ ముందు పెడతాను, సరేనా అని బాబాగారు తన బిడ్డలతో అయితే చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారు. మీరు అందరూ విన్నట్టే బాబాగారు మనం ఎలాంటి జీవితాన్ని అయితే కోరుకుంటున్నామో అలాంటి జీవితాన్ని ప్రసాదించబోతూ ఉన్నారండి. అంతేకాదండి, బాబాగారు మనకైనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించబోతున్నానని చెప్తూ ఉన్నారు. అందులో బాబాగారి బిడ్డలే రాజులు, బాబాగారి బిడ్డలే మహారాణులుగా వర్ధిల్లుతారు. దానికి అర్థం ఏంటంటే వారిని ఎంతోమంది అణగదీయాలని చూస్తూ ఉన్నారు, వారిని ఎన్నో మాటలు అంటూ ఉన్నారు, వారిని హేళన చేస్తూ ఉన్నారు. అలాంటి వారందరూ కూడా వీరి ముందు బానిసలుగా నిలబడతారు. అంత గొప్ప జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదండి. బాబాగారి బిడ్డలలో ఎవరైతే నీతి నిజాయితీతో ఉన్నారో, ఎన్నో అవమానాలు భరిస్తూ బాబాగారు నాకు ఏదో ఒక రోజు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నారో అలాంటి ప్రతి బిడ్డకి కూడా ఈ సందేశం వర్తిస్తుంది. మిమ్మల్ని ఎవరైతే హేళన చేసి వారు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సమాధానం చెప్పాలండి. వారు చేసిన తప్పులకి పశ్చాత్తాపపడాలి. ఆ రోజున అతి త్వరగానే బాబాగారు తీసుకొస్తానని చెబుతూ ఉన్నారు. అంతవరకు కూడా తన బిడ్డలు ఎప్పుడూ కూడా మనోవేదనతో ఉండకుండా సంతోషంగా ఉండమని, మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటానని బాబాగారి బిడ్డలకి బాబాగారి సందేశం సందర్భంగా చెబుతూ ఉన్నారు. ప్రతి ఒక్క బాబా బిడ్డ ఆనందంగా ఉండండి ఫ్రెండ్స్, సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. మీరు ఏదైతే కోరారో ఆ కోరిన ప్రతి కోరిక మీకు నెరవేరుతుంది. బాబాగారు ఆ విధంగా తన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారు చెప్పిన ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకు అయితే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.